మూవీ అయితే ఫస్ట్ హాఫ్ ఏంది క్యారెక్టర్లు ఏవి కూడా రివీల్ అవ్వవు కాబట్టి మనకేంటంటే మూవీ ఎట్లా ఒక నార్మల్గా పోతుండే ఒక ప్లాట్గా. ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో మనకు ఒక్కొక్క క్యారెక్టర్ రిలీజ్ అవుతుంటుందో చాలా బాగా అనిపించింది అనమాట. చూడగద్దా సినిమా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఒక టాప్ లెవెల్ లేచిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా ఎవరు ఊహించలేదు బ్రో, అంత నెక్స్ట్ లెవెల్లో ఉంది. క్లైమాక్స్ అయితే ఒక సెట్ లాగా చాలా బాగా చేశారు సినిమాని. అభిషేక్ పిక్చర్స్కి డబ్బులు మాత్రం డబుల్ వస్తాయి. అండ్ ఇంకొక విషయానికి అంటే ఇంటర్వ్యూ బ్లాగ్ ఇంకా హైలైట్గా ఉందంట. ఇంటర్వ్యూలో అయితే ట్విస్టెడ్ చాలా బాగున్నాయి. ట్విస్టులు కూడా చాలా బాగున్నాయి సినిమాకి. నా రేటింగ్ అయితే సినిమాకి 3.5 ఇస్తాను. 5కి సాటిస్ఫై, డబ్బులు పెట్టాను, సాటిస్ఫై అయ్యాను, బయటకు వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇప్పుడే చూడటం జరిగింది భయ. డెవిల్ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక విజువల్ ట్రీట్ వచ్చిందనమాట మన స్క్రీన్స్ మీదకి. అంటే స్క్రీన్ మీద చూస్తున్నంతసేపు చాలా క్వాలిటీగా, అంటే నిర్మాతలు ఎక్కడా వెనకాడకుండా ఖర్చు పెడితే ఒక మంచి సినిమా వస్తుంది. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ ఏంటంటే భయ, ఈ సినిమా తీసిన డైరెక్టర్ పేరు నవీన్ మేడారం. ఆయన పేరు ఎక్కడ బయటకు రానియకుండా సినిమాని పాపం లాగిచ్చేశారు. అది అందరికీ ఆ ఇష్యూ ఏంటనేది ఆ టీం మటుకే తెలుసు. ప్రొడ్యూసర్ అభిషేక్ గారు ఈ సినిమాలో ఆయన డైరెక్టర్ అని పేరు వేసుకున్నారు. అయితే ఈ సినిమా 3 ఏళ్ళు కష్టపడి తీసింది నవీన్ మేడారం అనే డైరెక్టరు. సో ఆయన కొంచెం గుర్తించి ఈ సినిమా క్రెడిట్స్ అంతా కూడా ఆయనకి ఇవ్వాలి ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఇంకా సినిమా విషయంలోకి వస్తే కళ్యాణ్ రామ్ యాక్షన్ ప్యాకెట్ ఉన్నాడు భయ్య, రాయల్గా ఉన్నాడు. బింబిసారాలో ఎంత రాయల్గా ఉన్నాడో దీంట్లో కూడా అంతే రాయల్గా ఉన్నాడు. ఎక్కడా తగ్గకుండా ఆయన చూపించిన విధానం, స్క్రీన్ ప్లే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఒక థ్రిల్ మెయింటైన్ చేస్తూ చాలా క్వాలిటీగా తీశారు సినిమాని. ఇంకా హైలైట్స్ చెప్పాలంటే సాంగ్స్ కానీ బీజిఎమ్స్ అయితే ఒక కీరవాణి గారు వచ్చి వెళ్ళిపోతే ఎలా ఉందో ఆ రేంజ్లో ఉన్నాయి బీజిఎమ్స్. చాలా హై ఆక్టెన్లో ఉన్నాయి అన్నమాట బీజిఎమ్స్ అన్నీ కూడా. ఇంకా ఇంకేం చెప్పాలంటే హీరో గారి మొత్తం 1 మ్యాన్ షో చేశాడు ఆయన ఫస్ట్ సీక్రెట్ ఏజెంట్గా రావడం, ఆయన ఎలివేషన్స్. సెకండ్ హాఫ్లో ఉన్న ఒక 2 ఫైట్లు ఉన్నాయి, ఇంటర్వెల్ ఫైట్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్స్ కానీ యాక్షన్ ఆడియన్స్ని చాలా సాటిస్ఫై చేస్తాయి. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి యాక్షన్ ఫీస్ట్ వచ్చింది. అంటే మనం సలార్ చూసాం యాక్షన్, అయితే ఇందులో ఒక యాక్షన్తో పాటు ఎమోషన్ కూడా ఉంది డెవిల్లో. ఇంకా చెప్పాలంటే కళ్యాణ్ రామ్ గారు 1 మ్యాన్ షో ఓవరాల్గా చాలా బ్రిలియంట్గా తీశారు సినిమాని. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బీజిఎమ్స్ కానీ ఎక్కడా తగ్గకుండా కళ్యాణ్ రామ్ గారికి ఇంకో చాలా పెద్ద హిట్ పడిందని చెప్పొచ్చు. ఆడియన్స్ అందరూ కూడా చక్కగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ డెవిల్.